ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లల చెరువు మండలం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులు మాగుంట శ్రీనివాసరెడ్డి గూడూరి ఎరిక్షన్ బాబుల విజయాన్ని కాంక్షిస్తూ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కోడలు చందనారెడ్డి ఎరిక్షన్ బాబు కుమార్తె గూడూరి షెల్సియా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టోపీలు ఇవ్వండి, వాళ్ళకి ఎండకు అల్లాడిపోతారు. మా తమ్ముడు లేడా? తమ్ముడు మాగుంట రాఘవరెడ్డి గారి సతీమణి చందనారెడ్డి గారు మాతో పాటు ఇవాళ ప్రచారంలో పుల్లల చెరువు మండలంలో తిరగడం జరిగింది. ఇవాళ ప్రచారంలో మేము తెలుసుకుంది ఏంటంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాతోనే ఉన్నారు. మేము మీకు ఓట్లు వేస్తామమ్మా అని చాలా ధైర్యంగా చెప్తున్నారు. మేమిద్దరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ కుటుంబం తరతరాలుగా చేస్తున్న సేవలు ఎన్నో ఉన్నాయి. మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. చాలా మృదు స్వభావులు వాళ్ళు. మనకి ఏ అవసరం ఉన్నా వాళ్ళ డోర్స్ ఎప్పుడు ఓపెన్లో ఉంటాయి. మీరు ఏ అవసరం ఉన్నా వాళ్ళని వెళ్ళి కలవచ్చు. మీకు ఏం పని కావాలన్నా చేస్తారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మనకి పుల్లల చెరువు మండలంలోనే 10 ట్యాంకర్లు ఇప్పించారు. ఎర్రగొండపాలెం మండలం మొత్తంలో ఎన్నో ట్యాంకర్లు ఇప్పించారు. అదే కాకుండా రేపు ప్రభుత్వం రాగానే రైల్వే లైన్ కూడా మనకి ఇక్కడ వేయించాలని ప్లాన్ చేస్తున్నారు. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మనకి వెలుగొండ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయాలంటే మనకి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ప్రోత్సాహం చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెళ్ళి మన సమస్యలు చెప్పడానికి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని తప్పకుండా గెలిపి ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఎర్రగొండపాలెం పడమటోళ్ళు అనే పేరు తీసేసి అభివృద్ధిని చెందిన ఏరియా అని తప్పకుండా మేము చెప్పించుకుంటాము. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కంప్లీట్ సహకారం మాకు ఉంటుంది. ఎరిక్షన్ బాబు గారు మీ అందరికీ తోడుగా, ప్రతి ఒక్క మీ కష్టాల తోడుగా మీతో నిలబడతారని తెలియజేసుకుంటూ మమ్మల్ని తప్పకుండా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా, ఎరిక్షన్ బాబు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా తప్పకుండా దీవించి సైకిల్ గుర్తుకు ఓటేయమని సెలవు తీసుకుంటున్నాను.